మార్కాపురం జిల్లా ప్రగలపాడులో దారుణ హత్య చోటు చేసుకుంది. ఒక మహిళను చంపి ప్లాస్టిక్ డబ్బాలో కుక్కి పాతి పెట్టారు తల్లి కొడుకు. అప్పిచ్చిన డబ్బు తిరిగి అడిగినందుకు ఆ మహిళను చంపి ఇంత దారుణం చేసినట్లుగా తెలుస్తోంది. 2 నెలల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలు ప్రగల్లపాడుకు చెందిన మూడమంచు ఆదిలక్ష్మిగా గుర్తించారు. ఆదిలక్ష్మికి అధిక వడ్డీ ఆశ చూపి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారు రాజమ్మ. 1,00,000కు 1,00,000 వడ్డీ ఇస్తారంటూ నమ్మించిందట. ఇంట్లో నగలమ్మి అప్పు తెచ్చి 50 లక్షలు ఇచ్చింది ఆదిలక్ష్మి. భర్త వద్దని చెప్పినా సరే వినకుండా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించిందట. రాజమ్మ దగ్గర బంధువు కావడంతో ఆదిలక్ష్మి కూడా గుడ్డిగా నమ్మేసింది. డబ్బులు తిరిగి ఇవ్వకుండా డిలే చేస్తూ వచ్చింది. ఇదిగో అదిగో అంటూ కాలం గడుపుతూ వస్తుంది. ఇక రాబోలేదని ఆదిలక్ష్మి వెళ్ళి గట్టిగా నిలదీసింది. దాంతో వాళ్ళ కోపం వచ్చి ప్లాన్ చేసి తల్లి కొడుకు ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. జూన్ 24న డబ్బులు ఇస్తాం రా అంటూ ఆదిలక్ష్మిని ఇంటికి పిలిచింది రాజమ్మ. మత్తుమంది కలిపిన కూల్ డ్రింక్ తాగించారు. ఆ తర్వాత గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి ఆవిడ్ని హత్య చేశారు. ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళి ఒక డబ్బాలో పెట్టి తీసుకెళ్ళి పొలంలో పాతి పెట్టారట రాజమ్మ ఆమె కొడుకు కలిసి. ఆదిలక్ష్మి సెల్ ఫోన్ను దగ్గరలో ఉన్న కుంటలో విసిరేశారు. ఆదిలక్ష్మి మిస్సింగ్పై అదే రోజు భర్త బాలగురవయ్య కంప్లైంట్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. జూలై 21న కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వీరభద్రాపురంలో దర్యాప్తు చేశారు. అనుమానం వచ్చి రాజమ్మను పోలీసులు విచారిస్తే ఆదిలక్ష్మిని చంపి పొలంలో పాతి పెట్టావంటూ ఆ తల్లి కొడుకులు ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి అడిగినందుకు చంపి డబ్బాలో పెట్టి పాతి పెట్టేశారు. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఘటన జరిగింది మార్కాపురం జిల్లా ప్రగల్లపాడులో. ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు మొత్తం మీద పోలీసులు ఛేదించారు. అయితే ఈ 2 నెలల తర్వాత చాలా లేటుగా ఈ విషయం బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది మనకి. సో మృతురాలు పేరు ఆదిలక్ష్మి అంటూ తెలుస్తుంది. సో మణికుమార్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మణికుమార్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మణికుమార్, డబ్బులు అడిగినందుకు, ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగినందుకు ఆదిలక్ష్మిని ఇంత దారుణంగా హత్య చేసి డబ్బాలో పెట్టి పూడ్చిపెట్టడం ఏంటి? పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు? ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా ఈ కేసు గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఏం జరిగింది? మార్కాపురం జిల్లా ప్రగల్లపాడులో దారుణ హత్య గురించి చూసింది. ఆలస్యంగా ఒక మహిళను చంపి ప్లాస్టిక్ డబ్బాలో కుక్కి పాతి పెట్టేశారు ఒక తల్లి కొడుకులు ఇద్దరు కలిసి. ఈ దారుణ ఘటన ఆలస్యంగా చూసింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా జిల్లావ్యాప్తం కూడా కలకలం చేస్తూ ఉంది. అప్పు ఇచ్చి డబ్బులు తిరిగి అడిగినందుకు ఆ మహిళను చంపేసినట్టుగా పోలీసులు తేల్చారు. 2 నెలల తర్వాత ఈ హత్య కేసు బయటపడింది. మృతురాలు ఎవరైతే ఉన్నారో ప్రగల్లపాడుకు చెందిన మూడమంచు ఆదిలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఆదిలక్ష్మికి అక్కడ ఆమెకు పరిచయం ఉన్నటువంటి, అంటే దూరపు బంధువులు అయినటువంటి మహిళ రాజమ్మ అనే మహిళ భారీ మొత్తంలో అప్పు తీసుకుంది ఆమె దగ్గర. అంటే 1,00,000కు 1,00,000 రూపాయలు వడ్డీ ఇస్తాము అంటూ నమ్మించి ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నారు. దాదాపు 50 లక్షలు ఆదిలక్ష్మి, ఎవరైతే మృతురాలు ఆదిలక్ష్మి ఉన్నారో ఆమె అప్పుగా రాజమ్మకు ఆ డబ్బులు ఇచ్చింది. దాదాపు 50 లక్షలు అంటే ఇంట్లో ఉన్నటువంటి బంగారం అవన్నీ కూడా బయట పెట్టి బయట నుంచి మళ్ళీ డబ్బు తెచ్చి దాదాపు 50 లక్షలు ఆమెకి ఇచ్చింది. ఆమె భర్త కూడా అప్పటికి ఈ వద్దు, ఇంత 1,00,000 వడ్డీ ఎవరిస్తారు, నువ్వు ఇవ్వద్దు మోసపోతావు అని చెప్పినప్పటికి కూడా ఆమె ఆయన మాట వినలేదు. ఆదిలక్ష్మి రాజమ్మకు డబ్బులు ఇచ్చింది. అది అందులోనూ దగ్గర మంది కావడంతో మనోళ్ళే కదా అనే ఉద్దేశంతో ఉన్నదంతా తీసుకొచ్చి ఆమెకు డబ్బులు ఇచ్చింది ఆదిలక్ష్మి. అంటే డబ్బులు వడ్డీకి 1,00,000కు 1,00,000 రూపాయలు వడ్డీ ఇస్తానని చెప్పినప్పటికీ వడ్డీ డబ్బులు తిరిగి అడుగుతుంటే డబ్బులు ఇవ్వటంలో రాజమ్మ ఆలస్యం చేసుకుంటూ వచ్చిందంటే ఇస్తానని, తర్వాత ఇస్తానని, ఇస్తాను ఎక్కడికి పోతాం అంటూ కూడా
చెప్పుకుంటూ రావడంతో తర్వాత ఈ నుంచి డబ్బులు రావు అని దానికి కనిపెట్టినటువంటి ఆదిలక్ష్మి గట్టిగా నిందించడంతో ఈ రాజమ్మ ఎవరైతే ఉన్నారో అప్పుడు రాజమ్మ తన కొడుకుతో కలిసి ఆమె హత్యకు ప్లాన్ చేశారు. జూన్ 24న గత నెల అంటే 2 నెలల ముందు జూన్ 24వ తేదీ ఆదిలక్ష్మి ఇంటికి పిలిచింది రాజమ్మ. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఒక కూల్ డ్రింక్ లో మొత్తం మంది కలిపి ఆమెకు తాగించారు, తల్లి కొడుకు ఇద్దరు కలిసి. అయితే ఆమె పూర్తిగా గాఢంలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె గొంతుని ఇద్దరు కలిసి ఆ ఆదిలక్ష్మిని హత్య చేశారు. అంతతో ఆగకుండా ఒక డబ్బాలో ఆమె మృతదేహాన్ని కుక్కి ఆ డబ్బాను తీసుకెళ్లి దూరంగా ఒక పొలంలో పాతి పెట్టేసి ఎవరు మాకు తెలియదు అన్నట్టుగా వచ్చేసారు. అయితే అదే రోజు ఆదిలక్ష్మి కనబడట్లేదు అంటూ ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ మిస్సింగ్ కేసు మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎవరైతే ఈ రాజమ్మ నుంచి డబ్బులు తీసుకున్నారని ఆ విషయం తెలియడంతో ఆ కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే జూలై 21 అంటే కేసు నమోదైన తర్వాత దాదాపు ఒక 4 రోజుల తర్వాత దానికి సంబంధించి ఈ వ్యవహారం అంతా బయటకు రావడంతో పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ చేయటం, రాజమ్మను ఎంక్వైరీ చేయటం, వాళ్ళని పోలీసుల స్థాయిలో అడిగినప్పుడు దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా బయటకు చెప్పడం, అందులోనూ తర్వాత ఎవరైతే ఇప్పుడు చనిపోయినటువంటి ఆదిలక్ష్మి ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ వివిధంగా వీళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్ని కూడా టెక్నికల్ ఆధారాలు కూడా పోలీసులు తరలించుకున్న తర్వాత అప్పుడు రాజమ్మను పోలీసుల స్థాయిలో విచారించినప్పుడు తానే హత్య చేశానని ఒప్పుకుంది. అందులోనూ కొడుకు కూడా సహకరించారు. పోలీసులు ఆమె ఒప్పుకున్న పరిస్థితి. అంటే దాదాపు 2 నెలల తర్వాత ఆదిలక్ష్మి చంపి పొలంలో పాతి పెట్టేసిన తర్వాత తమకేమీ తెలియనట్లు కూడా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. భర్త కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసుల స్థాయిలో విచారణ. ఎన్ని రోజులు పట్టింది ఈ ఇన్సిడెంట్ ని పోలీసులు ఛేదించడానికి కేసుని? అంటే పోలీసులకి ఈ కేసుకు సంబంధించి మొదట్లో అంటే మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అంటే ఈ గొడవలు ఏమీ లేవు, స్థానికంగా గొడవలు ఏమీ లేవు, ఎవరితో కూడా ఇబ్బంది. అలాంటప్పుడు ఆదిలక్ష్మి ఎటు వెళ్తుందనే కోణంలో పోలీసులు విచారించినప్పుడు ఆ విషయాన్ని ఏదైతే లక్ష రూపాయలు వడ్డీకి డబ్బులు ఇస్తామని చెప్పి ఒక ఆమెకి డబ్బులు ఇచ్చారు, 50 లక్షలు ఇచ్చింది, ఆమె డబ్బులు అడిగి తిరిగి ఇవ్వట్లేదని చెప్పినప్పుడు పోలీసులు ఆ కోణంలో ఎంక్వైరీ చేశారు. అప్పుడు రాజమ్మను విచారించిన సమయంలో పోలీసులకి జరిగిన విషయం అంతా చెప్పింది. తానే ఈ డబ్బులు తిరిగి ఒత్తిడి చేయడంతో కావాలని తానే హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. ప్రస్తుతం రాజమ్మ ఆమె కొడుకు ఇద్దరు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. పాతి పెట్టినటువంటి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు. మరోవైపు ఈ ఘటన స్థానికంగా కలకలం రేసింది. అంటే కేవలం డబ్బులు అధిక వడ్డీ ఆశ కావాలనే పక్కా ప్లాన్ తోనే ఆమె దగ్గర 50 లక్షలు తీసుకొని అడిగినప్పుడు అంత చూద్దాం అనే ఉద్దేశంతో ముందుగానే వీళ్ళు ప్లాన్ చేసినట్టు కూడా పోలీసులు ప్రధానంగా గుర్తించారు. ఆ కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి ఇంకా ఈ హత్యకు సంబంధించి వాళ్ళిద్దరు తల్లి కొడుకులు ఉన్నారు లేదా ఇంకెవరైనా పాత్ర ఉందనే కోణంలో కూడా పోలీసులు కూడా కేసులను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మనం చూస్తున్నాం, రాజమ్మ తన కొడుకు ఆదిలక్ష్మి దగ్గర డబ్బులు తీసుకున్నారు, 50 లక్షలు. లక్షకు లక్ష వడ్డీ ఇస్తా అని చెప్పారట. లక్షకు లక్ష అంటే 50 లక్షలు ఇస్తే ₹1 కోటి తిరిగిస్తా అని చెప్పారు. ఏ బిజినెస్ చేస్తే మాత్రం వస్తాయి అంత ఆదాయం? ఒకవేళ అలాంటి ఆశ చూపిస్తే మాత్రం ఎలా నమ్మారో మరి ఈవిడ. ఇచ్చారు తీసుకువెళ్ళి, తన దగ్గర ఉన్న డబ్బులు, ఇంట్లో నగలు అన్నీ అమ్మేసి 50 లక్షలు తీసుకెళ్ళి ఇచ్చారు. తీరా డబ్బులు తీసుకున్న తర్వాత ఇక ఇదిగో అదిగో అని చెప్తూ ఉన్నారు. గట్టిగా అడిగేసరికి కోపం వచ్చింది వాళ్ళకి. మమ్మల్నే ఇంత గట్టిగా అడుగుతుందా, మా మీదే ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతుందా అని చెప్పి వాళ్ళ కోపం వచ్చి ఒకసారి రా డబ్బులు ఇస్తామని చెప్పి ఇంటికి పిలిచారు. పిలిచిన తర్వాత కూల్ డ్రింక్లో మొత్తం మంది కలిపారు. తాగేసి ఆవిడ పడిపోయింది. గొంతు నులిమి హత్య చేశారు. ఒక డబ్బాలో పెట్టేసి, ప్లాస్టిక్ డబ్బాలో పెద్ద డ్రమ్ములో పెట్టేసి తీసుకెళ్ళి పొలంలో పూడ్చిపెట్టేశారు. ఫోన్ తీసుకెళ్ళి ఎక్కడో నీళ్ళలో పడేశారు, చెరువులో. అంతే. ఇంట్లో వాళ్ళకి తెలియదు ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుంది, ఎప్పుడు వస్తుందో. చూశారు. నైట్ వరకు చూసి ఎంత వెతికినా దొరకలేదు, ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు, లాభం లేదని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా ఫోన్ని ట్రేస్ చేశారు. కానీ
ఆ ఫోన్ అక్కడికి ఎలా వచ్చింది ఏంటి అనేది తెలియడం లేదు. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాస్ లాంటివి లేవు, పెద్దగా ఎవరు కూడా సమాచారం ఇవ్వట్లా. ఇలా కాదని చెప్పేసి ఫ్యామిలీని ఎంక్వైరీ చేశారు, అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తే ఇలా వీళ్ళకి 50 లక్షలు డబ్బులు ఇచ్చిందని చెప్పి తెలిసింది. అప్పుడు డౌట్ వచ్చి వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడింది, వాళ్ళే చంపేశారన్న విషయాన్ని చెప్పారు. సో ఒక పక్క ఇవి ఆదిలక్ష్మి డబ్బు ఆశకు పోయి వడ్డీ బాగా వస్తుంది కదా, లక్షకు లక్ష వడ్డీ ఇవ్వడం ఏంటి అసలు? ఏం వడ్డీ అది? 100% వడ్డీయా? జనరల్గా 1% 2% అంటే ₹1 ₹2 వడ్డీలు మనం చూస్తుంటాం. సరే బయట మార్కెట్లో డైలీ ఇంట్రెస్ట్ లాంటివి అయితే ₹3 నుంచి మొదలు పెడితే ₹10 దాకా కూడా ఉన్నాయి. కానీ 100కి 100 వడ్డీ ఇవ్వడం ఏంటి అసలు? ఆ వడ్డీకి ఆశపడి 50 లక్షలు ఇంట్లో ఉన్న బంగారం అన్నీ తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చిందట. మరి వాళ్ళు తిరిగి ఇవ్వగలుగుతారా లేదా, వాళ్ళ మనస్తత్వం ఏంటనేది ముందే ఆలోచించలేదా? తీరా చూస్తే డబ్బులు తీసుకొని మళ్ళీ అడిగినందుకు ఆవిడని చంపేసి ఇలా చేశారు. వ్యూవర్స్, మీ ఒపీనియన్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోండి. ఒకసారి ఈ ఇన్సిడెంట్ మీద బంధువులు ఏమంటున్నారో చూద్దాం. మేము బతుకు మా అక్క వాళ్ళ దగ్గర ఉన్నాము. మా అన్న అన్నం వినట్లేదని అమ్మాయిని తీసుకుని వచ్చింది. అమ్మాయిని చంపినారంటున్నారు. ఏదైనా మొన్న అదే మామూలు లేడీ కానిస్టేబుల్ అన్న తోడు రమ్మన్నారు. ఇంకా తీసుకుపోయి ఇంకా తీసుకురావాలి. వీళ్ళకేం సార్, మాకేం తెలుసు, ఏమనట్లేదు. జరిగిన జగన్ పడతాను మాది. ఇప్పుడు వచ్చి ఇక్కడ పాలన వేసుకుంటాను. నేను మన వచ్చిన నుంచి నేను వచ్చిన కానీ ఇదే ఒక ఆరోగ్యం ఏందమ్మా, ఏం చెప్పు కరెంట్ ఏం లేదమ్మా, నాకేం లేదమ్మా. తిరిగినాక 20 రోజుల నుంచి తిరిగింది. తిరిగినాక ఏం చేసి ఒక రోజు అబ్బాయి ఎడబడతాయి కానీ నిమిషాల కొడుకు అబ్బా కన్నతల మాత్రం ఏమా ఏం చేసి యాడి పడుతున్నావు మా అంటే చేనికి పడుతున్నాను పండుకొని పానం బాగాలేదు, నా పానం బాగుంది చేనికి పడుతున్నది. గట్ట వెళ్ళిపోయింది. వారాన్ని బాగా చెప్పింది. మళ్ళీ ఆమె ఫోన్ చేసింది, మైండ్ పని చేయదు. వారానికి ఫోన్ చేస్తే సార్ వాళ్ళకి అమ్మడి ఫోన్ చేసింది మా కొడుకు. ఆ తీసుకుపోయే రోజు